ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ చూసుకుంటే మనకి ప్రీవియస్‌గా నిన్నను మనకి ఒక అప్డేటెడ్ అయితే వచ్చిందండి. అఫీషియల్‌గా మనకి ఇది మనకి కాకుండా మనకి న్యూస్ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకి మాక్సిమం అనేది 2 డేస్‌లో మనకి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మాక్సిమం దీనికి సంబంధించింది ఏదైనా మనకి జూన్ 10 లోపల అంటే ఈ మంత్ 10థ్ లోపలే మనకి ఈ 2026కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికైతే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ప్రతి స్టేట్ కూడాను ఒక సంవత్సరానికి కంపల్సరీగా అయితే 2 టెట్స్ అయితే కండక్ట్ చేయాలనేసి మనకి నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే ఇన్ సర్వీస్‌లో ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడాను ఈ యొక్క టెట్ అనేది కంపల్సరీగా వాళ్ళనేది క్వాలిఫై అవ్వాలనేసి నిబంధన కూడా ఇచ్చేయడం జరిగింది. ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఈ టెట్‌కి చాలామంది అభ్యర్థులైతే అటెండ్ అవుతారు. ఎందుకంటే రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి బీఈడీ అవ్వచ్చు, డీఈడీ అభ్యర్థులు వీళ్ళందరూ కూడాను మనకి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ గురించి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి అక్టోబర్ 15వ తేదీన ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ 2026ది ఉంది. సుమారు 3400 పోస్టులతోనైతే ఇవే ఫైనల్‌గా అవుతాయంటే ఈ పోస్టులు అనేది మనకి పెరగడానికి ఛాన్సెస్ కూడా మనకి ఉన్నది. ఎందుకంటే ఆ క్షణంకి కంపల్సరీగా అయితే పెరిగే ఛాన్సెస్ ఉంటుందండి కంపల్సరీగా అయితే. అలాగే ఈ యొక్క టెట్ సిలబస్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా అయితే మీరు ఓల్డ్ సిలబస్సే మీరు కంపల్సరీగా అయితే మీరు ఫాలో అవ్వాలండి. మనకి ఇది అఫీషియల్‌గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీ మీకు వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి చూసుకుంటే 6థ్, 7థ్, 8థ్ అనేది సిలబస్ అనేది చేంజ్ అయిన విషయం తెలిసిందే. ఇది ఇంత వేగంగా ఇనాగ్రేషన్ చేయరు. నెక్స్ట్ టెట్‌కి ఇది ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఓల్డ్ సిలబస్ అలాగే 6, 7, 8 సిలబస్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఓల్డ్ సిలబస్ ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఏమైనా ఈ టెక్స్ట్ బుక్‌లు ఎవరైనా ప్రిపేర్ అయిన నో ప్రాబ్లమ్ అండి. చేంజ్ అవుతున్నాయి గానీ టోటల్‌గా ఎక్కువ అయితే చేంజ్ అవ్వట్లేదండి. కొన్ని మోడిఫికేషన్‌లే జరిగాయి తప్ప మరీ ఎక్కువగా మొత్తం టోటల్ అయితే టెస్ట్ మొత్తం మారలేదండి. కంపల్సరీగా అయితే మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది సైకాలజీ మీద అయితే ఫోకస్ చేయండి. అలాగే కంటెంట్ మాత్రం నేర్చుకోండి. అలాగే మీరు గవర్నమెంట్స్ బుక్స్ అనేది మనకి ప్రింటెడ్‌గా ఉంటాయి కదా! అకాడమిక్ బుక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. లైన్ టు లైన్ అనేది మీరు చదివితేనే మనకి మంచి మార్క్స్ వస్తాయి. కంపల్సరీగా అయితే మీ అందరూ కూడా 120+ గెయిన్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా అయితే అకాడమిక్స్ బుక్స్ అనేది మీరు కంపల్సరీగా అయితే ఫాలో అవ్వాలి. ఏదైనా అప్డేట్ ఇంకా వచ్చినట్టుగా అయితే నా ఛానల్ అప్డేట్ చేస్తాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.